ఈరోజు సాయిచంద్ ప్రథమ వర్ధంతి సందర్భంగా జిఎస్ఆర్ కన్వెన్షన్లో హస్తినాపురంలో జరుగుతున్న ప్రథమ వర్ధంతికి సాయిచంద్ అన్న అనుచరుడు మేకల పాండు ప్రస్తుతం మనతో పట్టినారు. అన్న నమస్తేనా? అన్న నమస్తే. మీకు సాయిచంద్ అన్న తోటి ఉన్న అనుబంధం ఎలాంటిది? సాయిచంద్ అన్న తోటి ఆయనను చూసే మేము తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసినాం. అన్నను చిన్నప్పుడు మేము చదువుకుంటున్న రోజుల్లో అన్న ఎన్నో పాటలు స్టేజీల మీద తెలంగాణ రాకముందు ఎన్నో పాటలు పాడుతుంటే అన్నను చూసి మేము స్ఫూర్తిగా నిలిచి మేము కూడా అన్నతో పాటు ఆ పాటలు నేర్చుకొని అన్నతో పాటు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ వచ్చిన తర్వాత కూడా కేసీఆర్ సభలలో అన్నతో పాటు పనిచేసిన అనుభవం చాలా ఉంది. అన్నను చూస్తుంటేనే అప్పుడే 1 year అయిపోయింది. అన్న మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం. అన్న ఎన్నో చైతన్య గీతాలు, తెలంగాణ ఉద్యమ గీతాలు, అంబేద్కర్ గీతాలు ఎన్నో వాడి ఎంతోమందిని చైతన్యం చేసిండు. అన్న ఉంటే ఇంకా బాగుంటుండే. అన్న మొట్టమొదటి పాట మేము చదువుకుంటున్న రోజుల్లో రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా, నుదుటి రాతలు రాసేవో బ్రహ్మదేవా, తల్లి మనసేమిటో నీకు తెలియదురా, తెలుసుంటే సెట్టంత శ్రీకాంతును తిరిగి తెచ్చియగలవా నీ మహిమలు, రాతి బొమ్మల్లో నా కొలువైన శివుడా రక్తబంధము విలువ నీకు తెలియదురా. ఈ పాట చూస్తూ మేము ఉద్యమంలో అన్న ఎన్నో స్టేజీల మీద ఆడుతూ పాడుతుంటే అమరవీరులను తలుచుకుంటూ వీరులారా వీర వనితల్లారా అమ్మ రుణముకై రణము రొలుగినారా, తెలంగాణలోన కంటి సెమ్మల్లారా నూలు వెచ్చటి నెత్తురు చిమ్మినారా. ఈ విధంగా పాటలు పాడుతుంటే మాకే ఇట్లా రక్తం మరిగేది. ఆ విధంగా అన్నతో కూడా కలిసి పనిచేసిన అనుభవం చాలా ఉంది. అన్న మన మధ్యలో లేకపోవడం చాలా చాలా అంటే చాలా బాధాకరం. ఎంతో మంచిగా చూసుకునేవాడు. తెలంగాణలో ఆట పాట కాలి గజ్జ అంటే ఏదన్నా సాయిచంద్ అన్న గుర్తొస్తాడు ప్రతిసారి. తెలంగాణ ఉద్యమంలో అంత కీలక పాత్ర వహించింది. అన్న గురించి అని ఇంకా పాటల రూపంలో ఏమని చెప్పారు? అన్న తెలంగాణ ఉద్యమంలో కూడా కాకుండా ఈ మధ్యకాలంలో 2018, 19, 20 కాలంలో ఎన్నో అంబేద్కర్ సభలలో కూడా ఎంతోమందిని బహుజన రాజ్యాధికారం కోసం ఎంతో చైతన్యం చేసేవాడు. అంబేద్కర్ గురించి ఒక గొప్ప పాటలు రాసిన రచయిత అంటే అది ఎంతమంది రాసినా కానీ సాయిచందనకే చెందుతుంది. ఎంతోమందిని ఇట్లా అన్న పాట పాడితే చిన్న స్టేజ్ కింద ఉన్న ఎంత పిల్లలు లేచి డ్యాన్స్ చేసేటంత పాటలు ఎన్నో అంబేద్కర్ పాటలు వాడేవాడు. ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోలని, ఏడా రాసిండురా మేము తక్కువ జాతోలని, ఎవ్వడు చెప్పిండురా మీరెక్కువ జాతోలని, ఏడా రాసిండురా మేము తక్కువ జాతోలని, నిన్ను నన్ను గన్న తల్లి భారతమ్మ ఒక్కటే, నీవు నేను పెరుగుతున్న భరత భూమి ఒక్కటే. ఈ విధంగా ఎన్నో పాటలు పాడుతుంటే స్టేజ్ కింద ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కాలు కింద దుమ్ములు వేసేది. ఆ విధంగా అన్న ఎంతో అంబేద్కర్ పాటలు చాలా బాగా పాడేవాడు. అన్న రాసిన ఇంకో మరో పాట, నీ తెలివి నీ సహనం నీ త్యాగం నీ సాహసం, ఏమిస్తే తీరునయ్యా నీ రుణము, మేము ఏం చేస్తే తీరునయ్యా మీ రుణము, నీ జెండ వెడితే తీరునా, నీకు దండలేస్తే తీరునా, నీ బొమ్మ వెడితే తీరునా, నీ జెండలు ఎగరేస్తే తీరునా, గా పార్లమెంటు నుండి పంచాయతీ ఆఫీసు దాకా గా కుర్చీల కూసుంటే తీరునా, బాబా అంబేద్కర బడుగులకు బాంధవ, మీరే లేకుంటే మేమేమైపోతుంటిము, మీరే రాకుంటే మేమెట్లా బతుకుతుంటిము అని ఎన్నో విధాలుగా అన్న పాటల రూపంలో ఎంతోమందిని మమ్మల్ని చైతన్యం చేసి మమ్మల్ని కూడా తన వారసత్వానికి మాకు అందించి మమ్మల్ని చాలా బాగా చూసుకునేవాడు. అన్న లేకపోవడం ఇప్పటికీ చాలా అంటే చాలా బాధాకరం. ఆయన లేకున్నా కానీ సజీవంగా బతుకంగా మన ముందు లేకపోవచ్చు, కానీ సజీవంగా మాత్రం పాటల రూపంలో, తన రచనల రూపంలో, తన కవితల రూపంలో, తన పాటల రూపంలో మన ముందు ఎప్పటికీ కూడా బతికే ఉంటాడని తెలియజేస్తూ జై భీమ్, జోహార్ సాయిచంద్ అన్న, జోహార్. థ్యాంక్ యూ అన్న, చాలా బాగా చెప్పారు.